షిరిడి సాయిబాబా చరిత్ర చదువుతున్నప్పుడు నేను ఒక విషయం చదివానండి. చాలా ఇయర్స్ అయ్యింది. చదువుతూ ఉంటాను. బట్ అప్పుడప్పుడు కొన్ని చదువుతూ ఉంటాను. అందులో ఏంటంటే ఒక అధ్యాయంలో ఉంటుంది. అదేంటంటే ఒక నిచ్చెన తీసి అవతల పెట్టినందుకు గాను బాబా ఆయనకి కొన్ని రూపాయలు ఎక్కువ ఇస్తారు. ₹2 అంత ఎక్కువ చెల్లిస్తారు. ఆయన ఆ పనికి అంత ఎక్కువ చెల్లించక్కర్లేదు. కానీ ఆ సమయంలో ఆయనకి ఎక్కువగా చెల్లిస్తారు. దానివల్ల మనకు ఒకటి చెప్పడం జరిగింది. ఏంటంటే పని చేసేటప్పుడు వర్కర్ ఏదైనా పని చేసినప్పుడు లిబరల్గా, స్వేచ్ఛగా, వాళ్ళకి ఆనందం కలిగే విధంగా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం అనేటటువంటిది ఎదుటి మనిషి సంతోషానికి కారణమవుతుంది. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. దీనికి లాకి ఈవిడికి ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తానేనండి. మనం ఒక వర్కర్ని, పని చేసేటటువంటి వర్కర్ని, అతను రోజువారీ చేయనండి, నెలవారీ చేయనండి, మనం కూడా వర్కర్మే, మనం కూడా జీతకాలమే. సో మెనీ టైమ్స్ ఒక ప్రొఫెసర్ కూడా మనం కూడా ఏదో ఒక జీతం తీసుకునే వాళ్ళమే, ఒక పనికి మనం జీతం తీసుకునే వాళ్ళమే. అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు వాళ్ళని రక్షించడం కోసం ఎన్నో లెజిస్లేషన్స్ ఉన్నాయి మనకి. ఈ లెజిస్లేషన్స్ అన్నీ ఎక్కడో కంట్రీ నుంచి, ఐఎల్ఓ నుంచి, ఇటు నుంచి వచ్చినాయి అని మనం అనుకుంటాం. కానీ ఈ లెజిస్లేషన్స్ అన్నీ మన బాబా గారు కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నారంటారా? కాదు. ఆయన చేసింది ధర్మం. అదే ధర్మం అది అన్ని లెజిస్లేషన్స్లో ఉంటుంది. అది ఎలా అంటే వర్కర్, పని చేసిన వ్యక్తి, అది మనం కానీ ఎవరైనా కానీ, ఎంప్లాయీ, తను చేసిన పనికి, తను చేసే రెస్పాన్సిబిలిటీకి, తను చేసే పనికి సరి అయిన జీతం, కాంపన్సేషన్ పొందటం అనేది ధర్మం. అలాగే ఈ ధర్మం మనం ఎన్ని చోట్ల ఎన్ని విషయాల్లో ఫాలో అవుతున్నాం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇదే లా, ఇదే ధర్మం. ఎన్నో వచ్చినాయి. అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ యాక్ట్ అని వచ్చింది. హోమ్ వర్కర్స్ని, డొమెస్టిక్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం వచ్చింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం వచ్చింది. అలా ఇలా ఎంతమందినో మనం ఈ స్ట్రీట్ వండర్స్ని ప్రొటెక్ట్ చేయడం వచ్చింది. ఇవన్నీ చేస్తున్నాం. మనం ఎంతవరకు మనం పని చేసే వాళ్ళకి లిబరల్గా ఇస్తున్నాం? ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్. మన ఇంట్లో పని చేసేవాళ్ళు ఎన్నిసార్లు మన ఇంటి నుంచి మానేస్తున్నారు? ఎంతమందిని మనం మారుస్తున్నాం? వాట్ ఈస్ ద రీజన్? అంటే మనం లిబరల్గా లేవేమో అని నేను అనుకుంటాను. అంటే మార్పించడం తప్పు అని కాదు. ఒకసారి మార్పించేటప్పుడు అది ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే మనం ఒక స్ట్రీట్లోకి వెళ్తాము, తోటకూర కట్టలు కొంటాము. మనకి 3 అవసరం, 4ది ఏమని అడుగుతాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఎదుటి మనిషి వాళ్ళు దేనికోసమే మినిమం బేసిక్ నీడ్స్, దే ఆర్ వర్కింగ్ ఫర్ బేసిక్ నీడ్స్. వాళ్ళు అది తినటంలో ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? ఒక తోటకూర అమ్మేవాళ్ళు ఉన్నారండి, ఆకుకూరలు అమ్మేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అని కూడా ఆలోచించుకునే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి ఆ పూటకి ఎంతో కొంత వచ్చి తిండి గడిస్తే చాలు. మీరు అవునానండి కాదనండి. కానీ మనకి చాలా వరకు మనకి అది మంచిది అని తినగలిగే స్టేజ్కి తినగలుగుతున్నాము అంటే మనకి దాని మీద పైన మనం బ్రతుకుతున్నట్టు అర్థమైంది కదా? వాళ్ళు బేసిక్ థింగ్ తినడం కోసం అమ్ముతున్నారు. ఏది తింటే మంచిదో తెలుసుకుని మనం కొనుక్కుంటున్నాం. సో మనం కొంచెం పైన ఉండాలి కదా. పైన ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం లిబరల్గా ఉండాలి. మనం అక్కడ మనం కన్జ్యూమర్ కావచ్చు, ఒక విధంగా మనం ఎంప్లాయరే. డెఫినేషన్ దగ్గరికి వెళ్ళకండి. ఏదో ఒక విధంగా మనం ఇచ్చేవాళ్ళమే అతనికి, ఆ కొనుక్కున్న అమ్మాయికో అబ్బాయికో మనం ఏదో విధంగా ఇచ్చేవాళ్ళం. సో అక్కడ లిబరల్గా ఉండమన్నారు బాబా. అక్కడే కదా చేసిన దానికి తెచ్చిన దానికి లిబరల్గా ఇవ్వమన్నారు. అందుకే ఆ భగవంతుడికి మనం ఎంత చేస్తే ఆయన మనకి ఎంత చేస్తాడు. ఇప్పుడు మనకి చాలామంది తెలుసు కదా ఆ విషయం. ఆయనకి మనం ఎంత చేస్తే ఆయన మనకి ఎంత చేస్తాడు. ఆయనకి మనం ఎంత చేయగలం? ఆయనకి కావాల్సినంత భోజనం పెట్టగలమా మనం? కానీ ఆయన మనకు పెడుతున్నాడు. ఆయనకి ఏమైనా మనం తృప్తి తీరవేనా పనులు చేయడం? ఆయన ఎన్నోసార్లు మనకి తృప్తి కలిగిన మనీ ఇస్తున్నారు, తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తున్నారు, తృప్తి కలిగినవన్నీ ఇస్తున్నారు. మనం జస్ట్ ఒక్కోసారి చిన్న పానకం, బెల్లం మొక్క పెడతాం ఆయనకి. మనం రోజు బెల్లం తిని బ్రతకగలమా? సో ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? లిబరల్గా ఉండాలి. ఇచ్చేది ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. దీనికి మళ్ళీ నెగిటివ్గా తీసుకుని అలా చెప్పొద్దు. ఆలోచించండి, జస్ట్ ఆలోచించండి.
ఇచ్చేది పెద్దగా ఉంటే మనకు వచ్చేది పెద్దగా ఉంటుంది, ఇచ్చేది చిన్నగా ఉంటే మనకు వచ్చేది చిన్నగా ఉంటుంది. అంతే, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. జీవితం సాఫ్ట్గా నడవడానికి, నేచర్ ఇలాగే ఉండడానికి ఇంతకన్నా పెద్ద విషయాలు ఏం అక్కర్లేదు. చాలా చిన్న విషయాలండి మనం బాగోడానికి చాలా చిన్న విషయాలు చాలు. అవి ఇవి మనం డెఫినెట్గా అడుగుతాం. మామిడికాయలు బేరవాడితో 13 మామిడికాయ ఇవ్వమంటాం, మనం 12 మామిడికాయలకు బేరవాడి ఇంక మామిడికాయ ఎక్స్ట్రా ఇవ్వండి. జనరల్గా మనం చేసే ఇది ఎంతవరకు కరెక్ట్, దీనికన్నా మనం తీసినప్పుడు నేనెంత బెనిఫిట్ పొందుతున్నాను అనే కన్నా వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుందండి సొసైటీ. అందరి ముఖాలు నవ్వుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, అందరూ మనల్ని దీవిస్తూనే ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.